అయితే ఒక శాస్త్రం ఉన్నదొల్ల. ఏం శాస్త్రం అంటే మంది పెండ్లికి మంగళారతులు వట్టుడు, మందికి పుట్టిన పిల్లలు మా పిల్లలే అని చెప్పుకునుడు ఎరికే కదా. గిసొంటోళ్ళని చూసి చుట్టుముట్టున్నోళ్ళు కిస్స కిస్స నవ్వుకునేది. అంతే కదా మరి. ఎవరికో పుట్టినోళ్ళను నా పిల్లలే అంటే ఎవరికైనా జోక్ జోక్ అనిపియదా? ముంగడ కాకున్నా సాటుగానన్నా బనాయించరా. ఏం మనిషిరా వాడు అనుకుంటా. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ల కథ గట్లనే అయ్యింది. షెయి పాటోలు ఇందిరమ్మ ఇండ్లు కట్టినము, అందరికి పంచుతున్నాము, ఇది కాంగ్రెస్ గొప్పతనము, రేవంత్ అన్న ఘనకార్యమని టామ్టమని సాటింపు వేసుకుంటున్నట్ట కదా. కానీ ఆ సాటింపు జనం ముంగట నవ్వుల పాలైంది. జనం ముంగట కూడా కాదు, ఈ లీడర్ల ముంగటనే నిజాలు బయటపడ్డాయి. పాపం వాళ్ళది అరిగోస కాదు, పారి మరి హన్మకొండ దిక్కు. అవుగాని లోకల్ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కదా. సరే ఎలక్షన్లు అత్తే రాని గాని ఎలక్షన్ల ముచ్చట కాదు గాని మన షేయిపాటి సర్కార్ వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు పంచకార్యం పెట్టుకున్నారోళ్ళ. ఈ ఇండ్లు మేమే కట్టినాం, మేమే ఇస్తాన్నాం, మాదే గొప్పతనం అని చెప్పుకుంటారు కదా. ఇక ఇండ్లు ఇచ్చే కార్యానికి పొంగులేటి సారు, లోకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ సారు, కలెక్టర్ మేడం వాళ్ళు వీళ్ళు వచ్చారు. అయితే నాయని రాజేందర్ సార్ ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి ఏమంటుండో ఈనాల మీరు. ఇలా వాస్తవాన్ని చెప్పాలంటే ఇవి కట్టించినవన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే, దానికి కాదు అని మేము అనట్లే, వారు కట్టిందని మేము ఏదో చేస్తాం అనుకోవట్లే. అది ఇన్నరా సార్, మళ్ళోసారి చెప్పురు సార్. ఇలా వాస్తవాన్ని చెప్పాలంటే ఇవి కట్టించినవన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే, దానికి కాదు అని మేము అనట్లే, వారు కట్టిందని మేము ఏదో చేస్తాం అనుకోవట్లే. నిజంగా సార్ను మెచ్చుకోవాల్సిందే. ఉన్న మాట చెప్పిండు. బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టిందని ఒప్పుకున్నాడు. అగర్సే ఆ మాట అనుకుంటే ఆ ఇండ్లు తీసుకున్నోళ్ళు లొల్లు చేసి కావచ్చు, ముఖం ముంగటనే బనాయిన్స్ కావచ్చు. ఆగురి హన్మకొండ కలెక్టర్ స్నేహ మేడం ఈ ఇండ్ల గురించే చెప్తుంది. నువ్వు ఇది కూడా మీకు అందరికీ తెలిసిందే. అంబేద్కర్ నగర్ 2 BHK కన్స్ట్రక్షన్ అన్నది మనము 2015లో మొదలు పెట్టుకున్నాము. 2019లో కంప్లీట్ అయింది. టోటల్ అక్కడ 592 ఇళ్ళు కంప్లీట్ చేసుకున్నాము. గౌరవ మంత్రివర్యులు గారి ఆదేశాలతో ఈరోజు ఇళ్ల పట్టా పంపిణీ కార్యక్రమం చేసుకుంటున్నాము. అది సంగతి. 2019లోనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిరు. గా ఇండ్లనే ఇప్పుడు ఇత్తురట. 2019లో అధికారంలో ఎవరున్నారోలా బీఆర్ఎస్ఏ కదా, కేసీఆర్ సారే కదా ముఖ్యమంత్రి. అంటే కేసీఆర్ సార్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లనే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లని పేరు మార్చి వీళ్ళు ఇత్తురు అన్నట్టు. ఈ ముచ్చట ఎమ్మెల్యే సారు కలెక్టర్ మేడమే చెప్పిరు. అంటే మంది పెండ్లికి మంగళారతులు పట్టుడు సొమ్మొకల్ది సోకొకల్ది అన్నట్టే కదా. అట్లుంటది మరి షెయి పార్టీ అంటే. కాలు ఇండ్ల ముచ్చటనే కాదు, నౌకర్లప్పుడు కూడా గట్లనే చేసే రేవంత్ అన్న. 2 లక్షల నౌకర్లు ఇస్తామని చెప్పిండా? అధికారంలోకి వచ్చినాక అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి ఈ నౌకర్లు మేమే ఇచ్చినామని చెప్పుకున్నాడా? అసలు ఆ నౌకర్లకు నోటిఫికేషన్ ఇచ్చింది, పరీక్షలు పెట్టింది కేసీఆర్ సారు. కానీ రేవంత్ అన్ననేమో అపాయింట్మెంట్ లెటర్లు చేతులు పెట్టి ఇది కాంగ్రెస్ గొప్పతనం అని గప్పాలు కొట్టుకునే. ఇట్లుంటది మరి షెయి పార్టీ సర్కార్ అంటే అని చెప్పుకుంటున్నారు అక్కడ పబ్లిక్. అన్నట్టు ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్లు వంచే కార్యం కూడా లొల్లైందోల్లా. అయితే ఇవ్వాల్సిన వాళ్ళకి ఇయ్యలేదట. చాలా మంది షేపాటి కార్యకర్తలకే ఇచ్చుకున్నారటనోళ్ళ. ముందుగాల పేర్లున్నోళ్ళ తీసేసి వాళ్ళకు నచ్చిన వాళ్ళ పేర్లు ఎక్కించి వాళ్ళకి ఇచ్చిరట. వీళ్ళకి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వాపస్ తీసుకున్నారు. ఎంత అన్యాయం ఇది. అందుకే ఇల్లు అన్యాయమైంది అనుకుంటా గిట్ల ధర్నాలు నిరసనలు చేసిరు. నోటికాడి కూడును గుంజుకున్న రేవంత్ సార్కు శాపాలు పెట్టిరు. అమ్మ నీకు ఇల్లు ఉందా లేదా అని చెప్పాలి. అట్లా చెప్తలేరు. మీ లీడర్ రాసుకొచ్చిన పేర్లు మేము ఇస్తాం. అవే నేను కనుకోవాలి లీడర్ రాసుకుంటే. అయ్యకు